అఖండతో మొదటిసారి 100 కోట్లు కలెక్ట్ చేసిన బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజు సక్సెస్ జోష్ లో ఉన్నాడు. జనవరి 11న వచ్చిన ఈ మూవీ ఇప్పటికే 150 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించగా చాలా ఏరియాస్ లో ఇంకా స్ట్రాంగ్ రన్ ని చూపిస్తుంది. చిత్ర బృందం కూడా ఇటీవల సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానుల్లో ఆనందోత్సవాలని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ పార్ట్ 2తో సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా డాకు మహారాజు సక్సెస్ తో జోష్ మీదున్న బాలకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖండ 2 సినిమాను ముగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బోయపాటి ఈ నెల చివరిలోనే కొత్త స్కెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బోయపాటి విరామం లేకుండా అఖండ 2 పనిలోనే ఉన్నారు. ఈ క్రమంలో యూపీలో జరుగుతున్న మహాకుంభమేళలో దాదాపు వారం రోజులు బోయపాటి అతడి టీం మెంబర్స్ పాల్గొన్నారు. అక్కడి అఘోరాల జీవన విధానంను పరిశీలించడంతో పాటు పలు రకాలుగా అక్కడి విజువల్స్ ను షూట్ చేశారు. బాలకృష్ణ ఆ కథలో అఘోరాగా కనిపించిన విషయం తెలిసిందే. సీక్వెల్లోనూ ఆ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. అందుకే లక్షలాది మంది అఘోరాలుండే మహాకుంభమేళలో అఖండ 2కి సంబంధించిన కొన్ని షాట్స్ ను చిత్రీకరించారు. మహాకుంభమేళ పర్యటన ముగించుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది ప్రాంతంలో చిత్రీకరించాలని బోయపాటి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించి అక్కడ లొకేషన్స్ ను చూశారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానది తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. షూట్ కి ప్రాంతం అనువుగా ఉంటుందా లేదా అనే విషయం, ఆ లొకేషన్స్ కు సంబంధించిన విషయాల గురించి స్థానికులతోనూ మాట్లాడారు. ఇదిలా ఉండగా దసరా సందర్భంగా సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇక ఈ చిత్రం టీజర్ ని శివరాత్రికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ భారీ విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా లెవెల్లో టీజర్ దుమ్మురేపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఈ సినిమాలో క్యారెక్టర్స్ కోసం భారీ ఎత్తున స్టార్ కాస్ట్ ను రంగంలోకి దిబ్బబోతున్నారట బోయపాటి.